అదేవిధంగా మాజీ రాష్ట్ర నూతన అధ్యక్షునిగా, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నటువంటి సమస్త రాష్ట్ర నాయకులందరికీ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, అదేవిధంగా ప్రతి కార్యకర్తకు నా యొక్క కృతజ్ఞతలు. మిత్రులారా, నా పైన ఇంత నమ్మకంతో అనతి కాలంలోనే ఒక మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి తర్వాత అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నాను. ప్రతి కార్యకర్తకు, ప్రతి ఒక్కరికి నాకు పేరు పేరుకున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, డెఫినెట్లీ నా పైన ఉంచినటువంటి ఏదైతే బాధ్యత ఉందో దాన్ని శిరసావహిస్తూ 100% ఆ పదవికి న్యాయం చేస్తానని మీకు సభముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా నాతో పాటు ఎన్నికైనటువంటి ఈరోజు పులి దేవేందర్, అంటే పులి అంటే ఆయన పేరులోనే పులి ఉంది. డెఫినెట్లీ ఆయన ఒక రాష్ట్ర స్థాయిలో సుపరిచితులైనటువంటి వ్యక్తి. అయినా కూడా డెఫినెట్లీ మా కార్యవర్గం రాబోయే రోజుల్లో సమస్త ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపైన ముందు ఉండి వరుసలో ఉండి పోరాడతామని తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మిత్రులారా చూస్తే, ఈరోజు మనము జేఏసీలో, ఎంప్లాయీస్ జేఏసీలో జాయింట్ సెక్రటరీగా మనం ఉన్నాము, జాక్టోలో ఉన్నాము, అదేవిధంగా ఏప్టోలో కూడా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్లో కూడా మనము జాయింట్ సెక్రటరీగా కొనసాగుతున్నాము. ఒక అథెంటిక్ సంఘంగా మనము కొనసాగుతున్నాము. ఎలాంటి భేషజాలు లేకుండా డెఫినెట్లీ ఉపాధ్యాయుల సమస్యలపైన మేము ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తూ, ఈ ఏవైతే మన పెండింగ్ సమస్యలు ఉన్నాయో రాబోయే రోజుల్లో త్వరలోనే ముఖ్యమంత్రి గారికి నూతన కార్యవర్గం కలుస్తాము. అదేవిధంగా ఈ సందర్భంగా ఒకే మాట ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేసేది ఏమనగా, నిన్న మొన్నటిదాకా మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అందరం బిజీ ఉంటాము, అసలు చదవడానికి సమయమే దొరకలేదు. మా పైన ఒక గుదిబండలాగా టెక్ అనేది సుప్రీంకోర్టు మాకు తీర్పు ద్వారా వెలువడించిన సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇమీడియట్లీ రాబోయే సమ్మర్ హాలిడేస్లోనో లేకుంటే ఇంకెప్పుడైనా దాన్ని టెట్ను వాయిదా వేయాల్సిందిగా కోరుతూ, ఎందుకంటే టెట్ హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవాలని మనం సమాచారం తెలుసుకుంటున్నాము. అలా కాకుండా ఆ టెట్ను ఇమీడియట్లీ ముఖ్యమంత్రి వర్యులు జోక్యం చేసుకొని దాన్ని వాయిదా వేయాల్సిందిగా సవినయంగా రాష్ట్ర కార్యవర్గం ఈరోజు తీర్మానం చేస్తుంది. అదేవిధంగా పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ 700 కోట్లు ఏ కోశాన సరిపోతలేవు. కంపల్సరీ మనకు 1500 కోట్లు పైబడి మనకు ప్రతి నెల చెల్లిస్తేనే ఒక్కొక్క ఉపాధ్యాయుడు, ఉద్యోగి ఎవరైతే రిటైర్ అవుతున్నారో, సిపిఎస్ ఉద్యోగులు, ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా చాలా సమస్యలు మనం పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు కనీసం రెండే ప్రమోషన్ పొంది రిటైర్ అవుతున్న ఏదైనా వ్యవస్థ ఉందంటే ఉపాధ్యాయ వ్యవస్థని. జస్ట్ ఎస్జిటిగా 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఎక్కడో ఒక పోస్ట్ మనకు స్కూల్ అసిస్టెంట్ వస్తుంది. దాని తర్వాత ఇంకా ప్రమోషన్ రావాలంటే 10-15 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది. ఆ విధంగా మనకు ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏదైతే ఉందో మీరు మేనిఫెస్టోలో పెట్టిన సంగతి మీరు మర్చిపోవద్దని తెలియజేస్తూ, ఇమీడియట్లీ ఉమ్మడి సర్వీస్ రూల్స్ను రీఆర్గనైజ్ చేస్తూ, ఉమ్మడి సర్వీస్ రూల్స్ను పునరుద్ధరిస్తూ మనకు ఈ ప్రమోషన్ ఛానల్ను ఓపెన్ చేయాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల యొక్క సమాచారం మేరకు, వారి యొక్క అనుచరణ మేరకు, వారి యొక్క అభిజ్ఞానం మేరకు ఈరోజు PI2 తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నన్ను బలపరిచిన, అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన అబ్దుల్, అదేవిధంగా అన్నగారికి, తర్వాత గతంలో అధ్యక్షులుగా పనిచేసిన మన్నె చంద్రన్నకి, అదేవిధంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రాచర్ల శ్రీను, అదేవిధంగా పసుల శంకర్ అన్నకి, వరంగల్ జిల్లా నుండి సురేష్ అన్నకి, మహాదేవ్పూర్ నుండి, భూపాలపల్లి నుండి, మైపాద్ నుండి, వివిధ జిల్లాల నుండి, హైదరాబాద్, రంగారెడ్డి నుండి విచ్చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఎన్నికల అధికారులకు, పొన్నం రాజు గారికి, రమేష్ అన్న గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,
నా యొక్క నమ్మకంపై నన్ను ఈ యొక్క పదవికి కట్టబెట్టిన మీకు నేను శిరసా వహించి నా యొక్క విధి నిర్వహణలో భాగంగా నేను నమ్మకంగా సంఘ పటిష్టత కొరకు సంఘ యొక్క ఉపాధ్యాయుల కష్టాలను నష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి నా వంతు సహాయ సహకారాలు చేసి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, అదేవిధంగా ఈ యొక్క సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పాతూరి సుధాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు పున్రెడ్డి వెంకటరెడ్డి గారికి, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు శంకరన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తూ ఉపాధ్యాయ శ్రేయస్సు కోసం కృషి చేస్తానని ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే, మా యొక్క నూతన అధ్యక్షులు చెప్పినట్టుగానే టెట్టును కూడా పునరాలోచించి, అదేవిధంగా ఉపాధ్యాయులకు టెట్టు ఉన్నట్లయితే మరి పోలీసులకు కూడా వాళ్లకు వ్యాయామానికి సంబంధించినటువంటి శిక్షణ మళ్ళీ ఇప్పుడు పెడితే వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా ఆలోచించుకోండి. మరి కలెక్టర్లు, ఐఏఎస్లు, ఎంఆర్ఓలు వారికి నిర్వహించిన గ్రూప్ 1లో ఉన్నటువంటి పరీక్షలు మళ్ళీ నిర్వహిస్తే వాళ్ళు పాస్ అవుతారా మళ్ళీ ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోండి. ఒక ఉపాధ్యాయులకే టెట్టు ఎందుకు పెట్టాలి అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేసుకొని 317 జీవో వల్ల నష్టపోయిన వారి యొక్క దృష్టిని కూడా ఆ జీవోను కూడా పునరాలోచించాలి. ఎన్నికల కమిటీలో మరి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మర్చిపోతే రానున్న ఏ ఎన్నికలైనా కూడా ఉపాధ్యాయుల పరంగా అది ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తుంది. కాబట్టి మీ శ్రేయస్సు కోరే మరి ముఖ్యమంత్రి వారి గారు 317 అయితేనేమి, టెట్ అయితేనేమి ఇలాంటి యొక్క సమస్యలను మరి పునరాలోచించి ఉపాధ్యాయులకు న్యాయం చేస్తే మళ్ళీ ప్రభుత్వం కూడా వచ్చే ఆలోచన ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మన్నె చంద్రన్న గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకమైన మరి రౌలకారు వెంకటేశన్న గారు కూడా మాట్లాడవలసిందే కోరుతూ చివరి పలుకులుగా మరి అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, జిల్లా ప్రతినిధులకు, నా శ్రేయోభిలాషులకు, నా ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నాకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన సందర్భంలో నేను ఇంకా బాధ్యత భుజస్కంధాల మీద ఉంది. నాది నీతి నియమాలతో కూడా ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం తప్పకుండా పోరాటం చేస్తామని కొనసాగిస్తా అని అధ్యక్షుల వారి యొక్క తర్వాత మన్నచంద్ర మాజీ అధ్యక్షుల వారి తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి అంతకుముందు ఉన్నటువంటి పులిదేవేందర్ గారు నేడు ఇప్పుడు నూతన బాధ్యతలు స్వీకరించిండు కార్యదర్శిగా. వీళ్ళందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ భుజస్కంధాలైనటువంటి బాధ్యతలు ఇంకా పెరిగినాయి. కాబట్టి మన్నచంద్రయ్య గారు కూడా వారు మంచి మాకు ఒక ద్రోణాచార్య లెక్క ఉండి కూడా సంఘాన్ని ముందుకు నడిపించి కమిటీలలో మరీ ఉత్సాహంగా 33 జిల్లాల నుంచి వెళ్ళి ఫస్ట్ 66 మంది అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇవ్వడానికి మేము యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటాం. మనకు ఉపాధ్యాయుల ఉద్యోగులకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సిపిఎస్ రద్దు వంటి అంశాలను కూడా తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలి. మరి నేడు ఉపాధ్యాయ వృత్తి మీద చాలామంది నిరాసక్తత వ్యక్తం చేయడానికి కారణం ఏంటంటే మరి వాళ్ళకు డెట్టని పెట్టడం, లేకపోతే పెన్షనర్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, తర్వాత డిఏలు ఇవ్వకపోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం. చట్టపరంగా సమాన పనికి సమాన వేతనం కలిగి ఉంటుంది. కాబట్టి దీనిపై ప్రభుత్వంపై పోరాటం తప్పకుండా చేస్తాం. కాబట్టి ఈ గడువులోక మేము సహకరించి ఈ ఎన్నికలను కూడా మా సిబ్బంది ఉపాధ్యాయులు అత్యుత్సాహంతో చలిలో కూడా మహిళా ఉపాధ్యాయులు, అన్ని శాఖల ఉపాధ్యాయులు, ఉద్యోగులు కలిసి పనిచేసి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు సక్సెస్ చేసినాం. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఈ సమాన పనికి సమాన వేతనం, డిఏలు కానీ, పిఆర్సీ కానీ, టెట్ రద్దు చేయడం వంటి అంశాలతో పాటు సిపిఎస్ రద్దు చేయాలి. మరి ప్రజాప్రతినిధులు తమ జీవిత కాలంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసినా కూడా వాళ్ళకు పెన్షన్ అనేది వస్తున్నది. కాబట్టి ఈ పెన్షన్ వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మేము గండికొట్టి దాన్ని తప్పకుండా అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు పెండింగ్ ఉన్నటువంటి వాటిపైన కూడా నిరంతరమైన న్యాయ పోరాటం చేస్తామని తప్పకుండా అన్ని ప్రతిపక్ష సభ్యులకు కూడా మేము మా యొక్క బాధను కూడా తెలియజేసేటువంటి ఈ ఓరుగల్లు నుంచి వెళ్ళి పోరుబాట మొదలు పెడతామని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రావులకారు వెంకటేష్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మీరందరూ ఇక్కడికి వెలాసిటీ కాలేజీకి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మీ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు చాలా సంతోషకరము. అండ్ ఆల్సో దీని తర్వాత అందరూ కూడా మన కాలంలో లంచ్ టైం దాటింది, 2:30 అవుతుంది. మీ అందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. చికెన్ కర్రీతో మంచిగా లంచ్ చేసుకొని మీరు మళ్ళీ మీ కార్యక్రమాలు చేసుకుంటారని కోరుకుంటూ ముగించుకుంటాం. థ్యాంక్ యూ.